దిస్ ఈజ్ మై ఫస్ట్ పర్ఫార్మెన్స్, అది కూడా క్లాసికల్లో. రేపు క్లాసికల్ పర్ఫార్మెన్స్ అనగా ఈరోజు ఫేస్ మాస్క్ తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇది ఎట్లా యూజ్ చేయాలో తెలీదు, బట్ నేను కొన్ని దీంట్లో చూసేసి పెట్టేసుకున్నా. స్టే ఎక్కడంటే మేము ఎక్కడైతే నేర్చుకుంటున్నామో ఆ మేడం వాళ్ళ ఇంటి దగ్గర. చెప్పాలంటే షీఈ్ వెరీ కైండ్ హార్టెడ్ అండ్ చాలా మంచిది అనమాట మేడం. డాన్స్ వచ్చేసి నేను మా ఫ్రెండ్ పర్ఫార్మెన్స్ అనమాట. ప్రతి అమ్మాయికి ఒక క్లాసికల్ లుక్ ఖచ్చితంగా రీక్రియేట్ చేయాలని ఉంటది. అది మనం నిజంగా నేర్చుకొని పర్ఫార్మెన్స్ ఇస్తే దానికి వచ్చే కిక్ అస్సలు మాటలో చెప్పలేదు. అలాంటి అదృష్టం నాకు వచ్చిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పర్ఫార్మెన్స్ వచ్చేసి విజయవాడ. వేసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని మెయింటైన్ చేయడం ఇంకొక ఎత్తు. అది మెయింటైన్ చేసేటప్పటికి వస్తుంది తల ప్రాణం తోక్కి. అబ్బో, అన్ని ఆర్నమెంట్స్, ఆ కాస్ట్యూమ్ అవన్నీ మెయింటైన్ చేయాలంటే ఒక గట్స్ ఉండాలి నిజం చెప్పాలంటే. ఇంతకీ నేను క్లాసికల్ లుక్ లో ఎలా ఉన్నానో ఇంకా కమెంట్ చేయలేదు మీరు. అదే ఫస్ట్ టైం కాబట్టి నేను ఆల్రెడీ 10th నుంచి నేర్చుకుందాం అనుకున్నా, కానీ ఇప్పుడు బీటెక్ లో నాకు ఆ పాసిబిలిటీ వచ్చింది. అబ్బో, ఆ లుక్ లో నన్ను నేను చూసుకొని ఎంత మురిసిపోయాను, అది మాటల్లో చెప్పలేను అసలు. సబ్స్క్రైబ్.